రోజు సెట్ మ్యాట్రిక్స్ జీరోస్ మీడియం లెవెల్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి గివెన్ అండ్ m క్రాస్ n ఇంటీజర్ మ్యాట్రిక్స్ m అంటే రోస్ n అంటే కాలమ్స్ ఇఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ జీరో సెట్ ఇట్స్ ఎంటైర్ రో అండ్ కాలమ్ టు జీరోస్. ఒకవేళ ఎలిమెంట్ అనేది జీరో అయితే ఆ జీరో ఉన్న రోని జీరో ఉన్న కాలమ్స్ని జీరోస్ కింద సెట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి జీరో ఉంది కాబట్టి ఈ జీరో రో ఈ జీరో కాలమ్ అనేది మనకి జీరోస్ అయ్యాయి. సిమిలర్గా ఇఫ్ ఇక్కడ ఎలిమెంట్ ఉంది కాబట్టి జీరో, సో ఈ రో ఈ కాలమ్ జీరోస్ అయ్యాయి. మనకి మళ్ళీ ఇంకొక జీరో ఉంది కాబట్టి ఆ జీరో కాలమ్ అండ్ ఆ జీరో రోస్ కూడా జీరో అయ్యాయి. సో మనం లాజిక్ ఎలా ఆలోచించాలనేది, ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనమాట. ఈ మ్యాట్రిక్స్లో జీరో ఏ పొజిషన్లో ఉందో ఆ రో ఆ కాలమ్ మనకి జీరోస్ అవ్వాలి. సో ఇలా అనమాట. సో మనకు అవుట్పుట్ ఏమవుతుందంటే 1 0 1 0 0 0 1 0 1 అవుతుందన్నమాట. సో ఇది మనకు రావాల్సిన అవుట్పుట్, ఇది మనకు ఉన్న ఇన్పుట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్తో ఒక లిస్ట్ తీసుకుంటాను, అలాగే నెంబర్ ఆఫ్ కాలమ్స్తో ఇంకో లిస్ట్ తీసుకొని సో రోస్ని ఆర్ అని కాలమ్ని సి అని డినోట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నిటిని ఎన్ని రోస్ ఉన్నాయంటే ఇక్కడ మనకి ఎక్కడైతే జీరో ఉందో ఆ ప్లేస్లో నేను 1 పెట్టుకుంటాను, ఎక్కడైతే 1s ఉన్నాయో ఆ ప్లేస్లో 0 పెట్టుకుంటాను. అంటే జీరో అనేది ఎక్కడ ప్రజెంట్ అయ్యి ఉందో నేను ఆ ప్లేస్లో 1 పెట్టుకుంటాను. సేమ్ రో ఫీల్డ్లోనే అంతే, కాలమ్ ఫీల్డ్లో కూడా అంతే. ఇప్పుడు మనకి ఆర్ ఏమో 0 1 0 వచ్చింది, కాలమ్స్ ఏమో 0 1 0 వచ్చింది అనమాట. సో ఇలా పెట్టుకొని నేను ట్రావెల్స్ చేసుకొని నాకు 1 వచ్చినప్పుడు నేను దాన్ని 0 కింద చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ని మ్యాట్రిక్స్ అని మనం అనుకుందాం, దానికి ఒక వేరియబుల్ మ్యాట్రిక్స్ అని ఇచ్చుకుంటే ఇప్పుడు మనం రోస్ కాలమ్స్ తీసుకుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ n అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనమాట, దాన్ని మనం లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకుందాం. సో లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా అయిందంటే మనకి మ్యాట్రిక్స్ ఇలా ఉండదు, నెక్స్ట్ లిస్ట్లో ఉంటుంది. అంటే లిస్ట్ లోపల లిస్ట్ అంటే 1 1 1 ఒక లిస్ట్, 1 0 1 ఒక లిస్ట్, మళ్ళీ 1 1 1 ఇంకో లిస్ట్ అనమాట. ఇలా అనేది మనం తీసుకుంటాం, ఇనిషియలైజేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 3. అంటే లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ మొత్తం 1 2 3 ఉన్నాయి. కాలమ్స్ అంటే ఏంటి? ఒక లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కాలమ్స్ అనమాట. అందుకే లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0. సో ఫస్ట్ దాన్ని తీసుకొని ఫస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి? కాలమ్స్ కూడా 3 ఉన్నాయి, రోస్ 3 ఉన్నాయి, కాలమ్స్ కూడా 3 ఉన్నాయి. n అంటే రోస్, m అంటే కాలమ్స్. ఆర్ 0 1 0 వచ్చింది, సి 0 1 0 వచ్చింది. సో దానికి మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిస్ట్లో 0 × n అంటే n అంటే ఏంటి? 3 కదా, అంటే 3 జీరోస్ ఉంటాయి. సేమ్ అలానే కాలమ్ కూడా m కూడా 3 కాబట్టి 0. అంటే చూడండి బ్యాక్గ్రౌండ్లో కామెంట్ పెట్టి 0 0 0 అవుతుంది. సేమ్ అలానే కాలమ్స్ కూడా 0 0 0 అవుతుంది. సో నేను ఇలా రాసినప్పుడు కోడ్లో వాళ్ళు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 0 0 0, కాలమ్స్ కూడా 0 0 0. ఇప్పుడు కోడ్ రాసాం కదా, ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఫర్ లూప్ పెట్టి ఎక్కడైతే 0 ఉందో ఆ ప్లేస్ని నేను 1 చేసుకోవాలి. చెప్పండి ఆల్రెడీ 0 ఎక్కడ ప్రజెంట్ అయ్యి ఉందో ఆ రో లిస్ట్లోని ఆ కాలమ్ లిస్ట్లోని 1 పెట్టాలి. సో నేను ఆల్రెడీ థియరిటిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మన కోడ్ ఎలా రాస్తాం అనేది ఇక్కడ చూద్దాం. సో 0 ఉన్న పొజిషన్ని నేను కోడ్ ఏం రాసానంటే ఫర్ లూప్ రాసి, ఫర్ లూప్లో నాకు ఎక్కడైనా సరే ఎలిమెంట్ 0 అని వచ్చిందా ఆ ఆర్ అనే ప్లేస్లో 1ని అపెండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ రోస్. తర్వాత ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ సి, m అంటే కాలమ్స్. సో ఇప్పుడు నాకు ఇఫ్ లూప్లో ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ జే ఈక్వల్ టు 0 అయితే అప్పుడు రోలో ఆ 8th పొజిషన్లో 1ని, కాలంలో 8th పొజిషన్లో 1ని నేను పెట్టాలి. కాబట్టి ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1, సి ఆఫ్ జే ఈక్వల్ టు 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఆర్ ఏమో 0 1 0 వస్తుంది, అలానే సి ఏమో కూడా 0 1 0 వస్తుంది. సో నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది కోడ్ అనమాట. అది థియరిటికల్గా మనకి 0 1 0, సి కూడా 0 1 0 రావడానికి మనం ఇక్కడ కోడ్ రాస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకా మనం మళ్ళీ ఆర్ని సిని లూప్లో పెట్టి ఎక్కడైనా సరే మనకు 1 కనిపించిందంటే ఆ రో మొత్తాన్ని ఆ కాలమ్ మొత్తాన్ని మనం జీరోస్ చేయాలి. సో ఆర్లో సెకండ్ ఎలిమెంట్ 1 ఉంది, అలానే కాలమ్స్లో కూడా సెకండ్ ఎలిమెంట్ 1 ఉంది. సో ఇప్పుడు దీనికోసం నేను మళ్ళీ కోడ్ ఏం రాస్తానంటే చూడండి, మనకి మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఏంటంటే 1 0 1 0 0 0 1 0 1, ఇది మనకు రావాల్సిన అవుట్పుట్.
సో ఇదంతా ఇలా అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఫర్ లూప్ తీసుకోండి. అంటే ఇప్పుడు 101000101 రావడానికి కోడ్ రాస్తున్నాను. ఫర్ I in R అలానే ఫర్ J in C. ఇఫ్ అంటే R వాల్యూస్ C వాల్యూస్ ఒకసారి రాస్తున్నాను క్లారిటీగా ఉండడానికి. ఇఫ్ ఎక్కడైనా సరే ఆర్లో మనకి 1 కానీ ఆర్ఎల్స్ జేలో ఎలిమెంట్ అంటే I = 1 కానీ J = 1 కానీ అయ్యిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రోత్ పొజిషన్ అంటే I of J పొజిషన్ మొత్తాన్ని 0 చేయాలి. ఇఫ్ I = 1 లేదా J అన్న అవ్వచ్చు కాబట్టి మనం ఇక్కడ ఆర్ గేట్ని వాడుతున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏదైనా ఒకటే అవ్వాలంటే N గేట్ని వాడతాం. సో I = 1 కానీ J = 1 కానీ అయితే మ్యాట్రిక్స్ ఆఫ్ I of J = 0 అంటే ఆ ప్లేస్ని 0 కింద పెట్టేయమంటున్నాం. సో అంతే, కోడ్ అయిపోయింది. ఇంకేం చేస్తాము కావాలంటే రిటర్న్ మ్యాట్రిక్స్ అని రాస్తే ఇక్కడ మనకి కోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇది I కదా, సో రోస్ అంటే I, కాలమ్స్ అంటే J. ఫస్ట్ I = 0 అయింది, తర్వాత J = 0 అయింది. మనకు 1 అయితే కదా లోపలికి వెళ్ళాలి, సో ఇఫ్ లూప్కి వెళ్దాం. నెక్స్ట్ I = 0, J = 1 అంటే J 1 సాటిస్ఫై అయింది కాబట్టి లోపలికి వెళ్తాం. సో ఆ ఆ Jth పొజిషన్లో ఉన్న 1ని మనం 0 చేస్తామన్నమాట. నెక్స్ట్ మళ్ళీ I 0 అయింది, J 0 అయింది, సో మనం లోపలికి వెళ్ళాం. నెక్స్ట్ I 1 అయింది, సో I 1 అయింది కాబట్టి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం. ఒక కండిషన్ సాటిస్ఫై లోపలికి వెళ్తాం కాబట్టి అగైన్ మళ్ళీ ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న IJ పొజిషన్లో ఉన్న 1ని 0 చేస్తాం. నెక్స్ట్ I ఆల్రెడీ 0లో ఉంది, IJ మళ్ళీ అది కూడా 0 అయింది అనమాట. సో నెక్స్ట్ I అనేది 0, మళ్ళీ J అనేది కూడా 0, సో ఇంక లోపలికి వెళ్ళాం. నెక్స్ట్ I 0, J 1 అంటే ఆ J 1 పొజిషన్లో ఉన్న 1ని 0 చేస్తాం. I 0, J 0 నెక్స్ట్ అది. సో ఇంక మనం సాటిస్ఫాక్షన్ అవ్వలేదు కాబట్టి కండిషన్ లోపలికి వెళ్ళాం. ఫైనల్గా మన క్వశ్చన్ అవుట్పుట్ 101000101. సింపుల్గా మ్యాట్రిక్స్ని రిటర్న్ చేస్తే కోడ్ అయిపోయింది. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూద్దాం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఇక్కడ ఫర్ లూప్స్ 4 వాడాం. అంటే ఒక ఫర్ లూపు n టైమ్స్ వెళ్తుంది, ఇంకో ఫర్ లూపు m టైమ్స్ వెళ్తుంది, అంటే రోస్ కాలమ్స్. అదేవిధంగా ఫర్ లూప్ 1, ఫర్ లూప్ 2, ఫర్ లూప్ 3, ఫర్ లూప్ 4 అంటే ఒక n ఒక m ఇంకో n ఇంకో m అంటే 2 × n × m అవుతుందన్నమాట. సో చూడండి n m అంటే 2 n's 2 m's కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2 × n × m. సొల్యూషన్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి నేను రన్ చేస్తాను. సో చూస్తే కేస్ 1, కేస్ 2 ఓకే 46 milliseconds టైం అయితే పట్టింది.